నమస్కారం. పంచాంగ శ్రవణం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఇవాళ మన పంచాంగ శ్రవణం కార్యక్రమంలో 12 రాశుల వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అని తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య, వాస్తు పండితులు మరియు పంచాంగ కర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. ఇంకా ఆలస్యం చేయకుండా ఈ 12 రాశుల వారికి ఎలా ఉండబోతుందో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్కారం అండి. ఈ క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఆదాయ వ్యయాలేంటి, వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది? తప్పకుండా అమ్మ. ఓం శ్రీ గురుభ్యో నమః. వృషభ రాశి వాళ్ళకి 2 ఆదాయం, 8 ఖర్చుగా ఉంటుంది. 7 గౌరవం, 3 అవమానం. అంటే 28, 73. అంటే 2 ఆదాయం, 8 ఖర్చుగా ఉంటుంది. అలానే 7 రాజ్యపూజ్యం, 3 అవమానం ఉంటుంది. అంటే గౌరవ ప్రతిష్టలో బాగా పెరుగుతూ ఉంటుంది. ఆదాయ వ్యయాల్లో కొంత మార్పులు వస్తాయి. అంటే ఇక్కడ వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అలానే రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాలు కలిసి మనకు వృషభ రాశి అవుతుంది. ఈ వృషభ రాశి వాళ్ళకి 2 ఆదాయం, 8 ఖర్చు, 7 గౌరవం, 3 అవమానం. అంటే గౌరవ ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. కానీ వృషభ రాశి వాళ్ళకి ఏమిటి అని మనం చూస్తే ముఖ్యంగా వాళ్ళకి వ్యయస్థానంలో గురువు ఉన్నాడు. ఆ తర్వాత కూడా మే 1వ తారీఖు నుంచి గురువు జన్మంలో గురువు వస్తాడు. కానీ రాహు యొక్క బలం అనేది వృషభ రాశి వాళ్ళకి బాగా ఎక్కువ ఉంది. అంటే రాహు ఏకాదశ స్థానంలోను, వ్యయంలోను, జన్మంలోను గురువు, పంచమ స్థానంలో కేతు యొక్క సంచారం, అలానే శని యొక్క సంచారం దశమంలో ఉండటం జరిగింది. అంటే మిగతా గ్రహాలన్నీ కూడా రవి, బుధ, శుక్రుడు ఒక్కొక్క రాశి నుంచి మరొక రాశికి మారటానికి 1 రోజుల సమయం పడుతుంది. కుజుడు 45 రోజులు, గురువు సంవత్సర కాలం, శని 2.5 సంవత్సరాలు, రాహుకేతులు 18 కాలం పడుతూ ఉంటుంది. క్రోధినామ సంవత్సరం అంటే క్రోధం అనేది బయటికి రావటానికి, ఉన్న విషయాలన్నీ కూడా బహిరంగంగా చెప్పే నామ సంవత్సరమే క్రోధినామ సంవత్సరం. ఈ క్రోధినామ సంవత్సరంలో మనం అనుకున్నట్టుగా సహజంగా ఆదాయ వ్యయాల్లో కొన్ని మార్పులు జరుగుతూ ఉంటాయి. సహజంగా మార్పులు మనం ఎంతవరకు మార్పులు జరుగుతున్నాయి అనేది కూడా మనం చూసుకోవాలి. అయితే వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే ఏకాదశ స్థానంలో రాహు ఉండటం వల్ల ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. ఆదాయం బాగా పెరుగుతుంది, ఖర్చులు కూడా దానికి తగ్గట్టుగా పెరుగుతాయి. ఖర్చులు దానికి తగ్గట్టుగా పెరగటానికి ఏంటంటే బంగారు ఆభరణాలు కొనటం, అలానే ఇంటిలో గృహ ఉపకరణ వస్తువులు, వ్యవసాయ భూమి, అంటే రైతులకు కూడా చాలా అనుకూలమైన కాలం ఇప్పుడు. అంటే వ్యవసాయం సంబంధించిన రైతులకు కూడా చాలా మంచి మార్పులు జరిగే కాలం అనుకూలం. అంటే పెట్టుబడులు కూడా మంచిగా వచ్చే అవకాశం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ వ్యవసాయంతో పాటు వాళ్ళకు అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి. అంటే ఆర్థిక ఆదాయం గతం కంటే కూడా బాగా పెరుగుతుంది. ఆర్థిక పరంగా పెరుగుతుంది, ఆర్థిక పరంగా అనుకూలంగా ఉండే సూచన అనేది ఉంటుంది. వ్యవసాయం చేసే రైతులకు కూడా చాలా అనుకూలమైన కాలం చెప్పొచ్చు. కానీ కొద్దిగా జాగ్రత్త వహించాలి పంట పెట్టుబడి పెట్టేటప్పుడు. దాంతో పాటు వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో కూడా విశేషంగా అనుకూలంగా ఉంటుంది. అంటే ఏకాదశ స్థానం రాహువు యొక్క ఫలితం వల్ల వాళ్ళకి ఆదాయం బాగా పెరుగుతుంది. అంటే ఉద్యోగంలో ప్రమోషన్లు, అంటే గవర్నమెంట్ సెక్టార్ చేస్తున్నా, ప్రైవేట్ సెక్టార్ చేస్తున్నా కూడా వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. నూతన వ్యాపారం అనేది ప్రారంభం చేయొచ్చు. భాగస్వామ్య వ్యాపారం మాత్రం తీసుకోకూడదు. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ప్రయాణాల వల్ల లాభం కలుగుతుంది. కొంత వస్తువులు, ఇంటికి సంబంధించిన కొన్ని వస్తువులు కొనుగోలు చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కార్య విజయము, కార్యక్రమాల్లో విజయం సాధించే అవకాశం ఉంటుంది. కానీ బంధువులతోటి మటు కొంతగా జాగ్రత్త వహించాలి. వివాహం కాని వాళ్ళకు కూడా రాహు యొక్క బలం వల్ల వివాహం అవుతుంది. అంటే 1, 2 సంబంధాలు తప్పిపోయి అవుతుంది. అంటే గురుబలం అనేది తక్కువ ఉంది వృషభ రాశి వాళ్ళకి. గురుబలం ఉంటే వివాహం అవుతుంది. యాక్చువల్గా గురుబలం అనేది తక్కువగా ఉంది కాబట్టి రాహు యొక్క బలం వల్లనే వాళ్ళకి వివాహం జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. సంతాన పరంగా కొంత దోషం కలుగుతుంది. అంటే సంతానం డెవలప్మెంట్ చెందట్లేదు ఏమిటని. అయితే విద్యార్థులకు మటుకు మంచి విశ్వవిద్యాలయంలో సీట్ వచ్చే అవకాశం అనేది ఉంటుంది. అంటే అధిక శ్రమ పడితే గానీ ఉత్తీర్ణత కాలేరు. లేకపోతే ఏంటంటే కొంత గురువు వల్ల, మిగతా గ్రహాల యొక్క విషయం వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశం ఉంటుంది. మహిళలకు ఎలా ఉంటుంది? మహిళలు వచ్చేటప్పటికి అనుకూలంగా ఉంటుంది, కానీ గౌరవ ప్రతిష్టలు బాగా పెరుగుతాయి. అంటే తోటి మహిళలతోటి వాళ్ళు ఉండటం వల్ల కూడా గౌరవ ప్రతిష్టలు పెరగటం ఒకటి, వాళ్ళు ఏదో ఇంటికి కుటుంబానికి
మంచి చేయాలనే ఒక ఆలోచనాశ్రలో వాళ్ళ ఈ పాత రోజుల్లో ప్రారంభం కాని విషయాలన్నీ కూడా ప్రారంభం చేస్తారు. అంటే చదువు, మన ఎడ్యుకేషన్ ఆపుకోవటం కానీ, లేకపోతే వ్యాపారం కానీ, ఉద్యోగం కానీ, ఇలాంటివన్నీ కూడా గతంలో ఏదన్నా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ ఇలాంటివి వస్తే కూడా ఆపుకునే సందర్భాలు ఉంటాయి. అలాంటి సందర్భాలన్నీ కూడా మళ్ళీ బయటకు తీసుకొచ్చి వాళ్ళు జనాల్లోకి వెళ్ళి మంచి ఉద్యోగము, చదువు, మంది ఎడ్యుకేషన్ పరంగా పునఃప్రారంభం అనేది జరుగుతుంటుంది. ఇది కూడా మంచి విషయమే. తర్వాత వచ్చేటప్పటికల్లా ప్రయాణాల్లో వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అంటే ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండాలి. ఎందుకంటే వృషభ రాశి వాళ్ళకి ఏంటంటే దశమ స్థానంలో శని ఉంటే కంటక శని, పొంగు శని అంటారు. వృత్తి ఏదైతే వృత్తి చేస్తున్నారో తోటి కొలీగ్స్తో జాగ్రత్త ఉండాలి. అన్ని రహస్యాలు బహిరంగంగా చెప్పకూడదు. చెప్తే కూడా కొన్ని మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అందువల్ల కార్య విజయం జరిగే అవకాశం ఉంటుంది. అలానే దాంతోపాటు అన్ని అనుకున్న కార్యక్రమాలు జరుగుతాయి. అంటే కోప ఉద్రిక్తలకు వెళ్లకుండా ఆలోచనాశ్రలి లౌకిక విధానంతో వెళ్ళటం వల్ల మంచి జరిగే అవకాశం అనేది ఉంటుంది. అలానే సంతాన పరంగా కూడా కొన్ని ఇబ్బందులు కలుగుతూ ఉంటాయి. అవన్నీ కూడా ఎలాంటి ఇబ్బందులు కలుగుతున్నాయో మనం చూసుకొని చాలా జాగ్రత్తగా నడుచుకొని ముందుకు వెళ్ళాలి. అంటే వ్యాపారం, కోర్టు సమస్యలు కూడా పరిష్కారం జరుగుతాయి వీళ్ళకి. ఏదైతే అన్నదమ్ముల మధ్యలో గొడవలు కానీ, దాయాదుల మధ్యలో కానీ కోర్టు సమస్యలు కొన్ని ఉంటాయి. ఆ కోర్టు సమస్యలన్నీ కూడా పరిష్కారం చేయబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే వృషభ రాశి వాళ్ళకి రాహువు యొక్క బలనే ముందుకెళ్తారు ఎక్కువ శాతం. అంటే మిగతా బలాలు అనేవి మధ్యరకంగా ఉన్నాయి. మధ్యరకంగా ఉండటం వల్ల రాహు యొక్క బలం వల్లనే ముందుకు వెళ్ళటం, అనుకూలంగా ఉండటం, ప్రతి పనిలో కూడా విజయం సాధించే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలకి అనుకూలంగా ఉండటం. నూతన వ్యాపారాల్లో పెట్టుబడులు మటుకు చాలా జాగ్రత్తగా పెట్టుబడి పెట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఉద్యోగస్తులు కూడా తోటి కొలీగ్స్ తోటి, సహచరులతోటి చాలా జాగ్రత్తగా ఉండి ముందుకు వెళ్ళాలి. రైతులకు అనుకూలమైన కాలం, అధిక పెట్టుబడి పెట్టకుండా ఉంటే మంచి సమయం సాధించే అవకాశం ఉంటుంది. అలానే స్వతంత్రమైన వృత్తులు చేసే వాళ్ళకు కూడా అనుకూలంగా ఉంటుంది. అంటే చిరు వ్యాపారులు అంటారు, రోడ్ల మీద పూలు పండ్లు అమ్ముకునే వాళ్ళకు కూడా అనుకూలమైన కాలం ఉంటుంది. అతి ఎక్కువ పెట్టుబడి అనేది వీళ్ళు పెట్టకుండా ఉంటే చాలా మంచిది. ఎందుకంటే గౌరవ మర్యాదలు తక్కినంత మాత్రాన డబ్బు రావాలని రూల్ లేదు. పాత రోజుల్లో పాత రోజుల్లో ఎంత గౌరవం వస్తే, ఎంత చదువుకుంటే డబ్బు వస్తుందని అనుకుంటారు. ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్ లేదు. ఇప్పుడు అంతా మారిపోయింది. ధనం మూలం మెదం జగత్తు. కాబట్టి కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకు వెళ్ళాలి. ఆరోగ్యపరంగా జాగ్రత్త ఉండటం కూడా చాలా మంచిది. మరి ఎటువంటి పరిహారాలు చేసుకుంటే ఇంకా మంచి? విద్యార్థులు దక్షిణామూర్తి శ్లోకాన్ని, అలానే దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణాన్ని, దత్తాత్రేయ స్వామి యొక్క కవచాన్ని, అలానే దేవానాంచ ఋషీరాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమతంత్రిలోకేశం తం నమామి బృహస్పతి అనే మంత్రాన్ని కూడా చదువుకోవాలి. దానితో పాటు స్త్రీలు రాజరాజేశ్వరి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో కలవటం ఒకటి. అలానే శని యొక్క దోషం పోవటానికి నల్లని ద్రాక్షారసంతో శనికి అభిషేకం చేయటం వల్ల కూడా ఆరోగ్యపరంగా మెరుగుపడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. క్రోధినామ సంవత్సరంలో వృషభ రాశి వాళ్ళందరికీ కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు గురుగారు. నమస్కారం.